అమ్మవారి స్టోరీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు మమ్మీ వాళ్ళు 9 డేస్ దసరప్పుడు పూజ చేస్తారు కదా అవును. దుర్గామాతకి. ఆ! ఆ 9 డేస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారికి పూజ చేశారనమాట. ఓకే. మొత్తం ఒకటే అమ్మవారు. ఆమె ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో అవతరించిందనమాట. ఓకే. ఇప్పుడు ఆ ఒక్కొక్క రోజు స్టోరీ ఏంటిది మనం తెలుసుకుందాం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ అవతారం డే 1 మనం శైలపుత్రి అవతార్కి మనం పూజ చేస్తాం. సరే. శైలపుత్రి. శైల అంటే హిమాలయస్ అన్నమాట. పుత్రి అంటే డాటర్ ఆఫ్ హిమాలయస్ అని చెప్పి అర్థం. సరే. యాక్చువల్ స్టోరీ వచ్చేసి ఏంటంటే దాక్ష DAKSHA దాక్ష అనే ఒక బ్రాహ్మణుడు అంటే తెలుసు కదా నీకు? బ్రాహ్మణుడు. తెలుసు. ఆయనకి సతీ అనే ఒక డాటర్ జన్మించింది, కుమార్తె. ఆ! సతీ SATI సతీదేవి అన్నమాట. ఇప్పుడు ఈమెదే స్టోరీ. ఆమె నీకు శివుడు తెలుసు కదా, లార్డ్ శివ. అవును. ఆయనని ప్రేమిస్తుంది అనమాట. అంటే ఆయనంటే చాలా భక్తి, చాలా ఇష్టం ఓహ్! చిన్నప్పటి నుంచి. అలా ఆమె శివయ్య ఈమె ప్రేమించుకుంటారు. కానీ వీళ్ళ డాడీ ఉంటారు కదా, మాత వాళ్ళ డాడీ, సతీ వాళ్ళ డాడీ ఉంటారు కదా, దాక్షుడు, ఆ! దాక్ష. ఆయనకి దాక్ష ప్రజాపతికి ఈ మ్యారేజ్ ఇష్టం ఉండదు. ఇష్టం ఉండదు. ఆయన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. శివుడు, లార్డ్ శివ ఇంకా సతీదేవి ఆ! పెళ్లి చేసుకుంటారు. సపరేట్ వెళ్ళిపోతారు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఎవరు? సతీదేవి ఇంకా శివయ్య, లార్డ్ శివ వెళ్ళిపోతారు. ఒక రోజు వీళ్ళ సతీదేవి వాళ్ళ డాడీ ఉంటారు కదా, అవును. ఆయన ఒక ఈవెంట్ అంటే ఒక యజ్ఞం చేస్తారు అనమాట. యజ్ఞం అంటే తెలుసా నీకు? అదే పంతులు ఫైర్ అందరు పెడతారు. పంతులు అందరూ ఒక ఫైర్ దగ్గర కూర్చొని దేవుడికి పూజ చేస్తారు చూడు. అవును. యజ్ఞం చేద్దాం అనుకుంటాడు. ఆ! యజ్ఞం చేసినప్పుడు రిలేటివ్స్ అందరినీ పిలుస్తారు కదా. ఆ! రిలేటివ్స్ అందరినీ పిలుస్తాడు కానీ శివుడిని ఇంకా సతీదేవి వీళ్ళ మీద కోపంగా ఉన్నారు కదా, వాళ్ళు ఈయన మాట వినలేదని చెప్పి. ఆ! వీళ్ళని పిలవడు. ఆ! ఆయన సతీదేవి మా డాడీయే కదా యజ్ఞం చేస్తున్నాడు, ఏం కాదులే అని చెప్పి సతీదేవి ఒక ఆమె వాళ్ళ ఆ యజ్ఞానికి వెళ్తుంది. ఆ! వెళ్ళిన తర్వాత దాక్ష మహారాజు ఆమె మీద కోపంగా ఉంటాడు కదా, వాళ్ళ డాడీ, ఆ! సతీదేవి వాళ్ళ డాడీ. ఇష్టం వచ్చినట్టు వాళ్ళ హస్బెండ్ శివుడు ఉంటాడు కదా, లార్డ్ శివుని గురించి ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తాడు అనమాట, మాట్లాడతాడు. అంటే అవమానిస్తూ మాట్లాడతాడు అనమాట. ఇన్సల్టింగ్ గా మాట్లాడితే ఆమెకి ఇంకా బాధ తట్టుకోలేక ఏం చేస్తా అంటే ఫైర్ ఉంటుంది కదా, ఫైర్ లో దూకేస్తుంది. ఎవరు? సతీదేవి ఫైర్ లో దూకేస్తుంది. అయితే శివునికి ఈ విషయం తెలుస్తుంది, ఇలా దాక్షుడు ఇలా ఇన్సల్టింగ్ గా మాట్లాడిండు సతీదేవి, అంటే శివుని గురించి ఇన్సల్టింగ్ గా మాట్లాడిండు. సతీదేవి అది విని తట్టుకోలేకపోయింది, వాళ్ళ హస్బెండ్ ని అంటున్న మాటలు విని తట్టుకోలేకపోయింది అని చెప్పి ఇలా దుంకేసింది అని చెప్పి విషయం శివునికి తెలిసింది. శివునికి తెలిసిన తర్వాత ఆయనకు కోపం ఇంకా బాధలో చాలా మునిగిపోతాడు. ఇంకా ఆయనకి ఇంకా మొత్తం బ్లాంక్ అయిపోతుంది, మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోతుంది. బ్లాంక్ అంటే ఇంకా ఏంటంటే చాలా బాధలో వెళ్ళిపోతాడు. బాధలోకి వెళ్ళిపోయి దాక్ష మహారాజు దగ్గరకు వెళ్ళిపోయి మొత్తము ఆ యజ్ఞం ఉంటది కదా, ఆ యజ్ఞాన్ని మొత్తము పాడు చేసేసి ఆయన తల ఉంటది కదా, దాక్షుడు ఆయన తలని నరికేసేస్తాడు. నరికేసిన తర్వాత ఆయన శివుడు పక్కన నీకు బ్రహ్మ విష్ణు తెలుసు కదా, బ్రహ్మ విష్ణు వాళ్ళు శివుని కన్విన్స్ చేస్తారు, ఇది ఒక యజ్ఞాన్ని మనము మధ్యలో భంగం కల్పించకూడదు, అది యూనివర్స్ కి విశ్వానికి మంచిది కాదు, మీరు మళ్ళా దాక్షునికి మళ్ళా పునర్జీవనం అంటే శివునికి పవర్ ఉంటది ఏంటంటే ఒక మనిషిని చంపినా మళ్ళా పునర్జీవనం అంటే మళ్ళా లైఫ్ తీసుకురాగలుగుతాడు, ఆయన మళ్ళా బతికివ్వు అంటే. కానీ శివుడు ఆ టైంకి ఆయన ఫేస్ ఉంటది కదా, ఫేస్ ని నుజ్జు చేసేస్తాడు, ముక్కలు చేసేస్తాడు. అప్పుడు ఆ ఫేస్ ఉండదు కదా, అందుకని చెప్పి వెళ్తే ఒక మేక తలక గోట్ హెడ్ దొరుకుతుంది. ఆ గోట్ హెడ్ ని ఆయన శరీరానికి పెట్టి
ఆ యజ్ఞాన్ని పూర్తి చేపిస్తాడు. ఓకే. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తారు కదా, ఆ, ఆయనకి ఇంకా ఆ యజ్ఞం పూర్తవుతుంది. ఆయనకి ఇంకా సతీదేవి చనిపోయింది కదా, ఆ, ఆ బాధలో ఉంటాడు కదా. అవును. ఆ బాధలో ఇంకా ఆమె బాడీ ఉంటది కదా, ఆ, చితిలో కాలిపోయిన అంటే మంటల్లో కాలిపోయిన బాడీ ఉంటది కదా, ఆ, అది పట్టుకొని ఇంకా తిరుగుతూ ఉంటాడు. ఆ. కానీ శివయ్య అలా తిరుగుతే ఏంటంటే మన ఎర్త్, స్టార్స్, యూనివర్స్ ఏవి ఉండవు. తిరుగుతేనా? ఆయన తిరిగితే మొత్తము ప్రపంచం ఉంటుంది చూసినావా, మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. ఒకవేళ శివుడు ఇలా రుద్ర తాండవం అని ఒకటి ఉంటది, ఆయన తాండవం చేశాడు అనుకోని కోపంతో, ఆ, నువ్వు నేను ఈ వరల్డ్ యూనివర్స్ ఏది ఉండదు, ఓకే. మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. అయితే ఇంకా ఆయన కోపంతో ఇదేంటిది ఆమె శరీరం పట్టుకొని మొత్తం ఇంకా యూనివర్స్ మొత్తం తిరుగుతా ఉంటాడు. ఆ, అలా చేస్తే ఇది ప్రపంచము డిస్ట్రాయ్ అయిపోతుంది కదా. అవును. అందుకని చెప్పి బ్రహ్మ ఇంకా విష్ణు, తండ్రి మీరు ఇలా తిరగడము మంచిది కాదు, విశ్వం మొత్తం అంతరించిపోతుంది, అంటే యూనివర్స్ మొత్తము డిస్ట్రాయ్ అయిపోతుంది, ప్లీజ్ మీరు కొంచెం శాంతించండి. ఆ ఆయన శరీరం పట్టుకొని పోతూ ఉంటే విష్ణుదేవుడు ఇంకా ఏం చేయాలో తెలియక ఆయన చాలా కోపంలో ఉంటారు కదా. అదే. అయితే ఆయన విష్ణుదేవుడి దగ్గర ఒక చక్రం ఉంటుంది తెలుసా, ఆయన రైట్ హ్యాండ్ కి. అవును, ఉంటది. ఆ చక్రాన్ని ఆ శరీరం ఆయన శవాన్ని పట్టుకొని తిరుగుతుంటారు కదా, సతీదేవి శవాన్ని, అవును. శరీరాన్ని. ఆ, ఆ శరీరం మీదకి ఆయన సుదర్శన చక్రాన్ని వదులుతాడు, ఆ, ఆ బాడీ మీదకి వదులుతాడు. ఓకే. ఆ బాడీ ఎర్త్ మీద పడి ఆ బాడీ పార్ట్స్ ఉంటాయి కదా, బాడీ పార్ట్స్. ముక్కలు ముక్కలు అయ్యి ఎర్త్ మీద పడతాయి అన్నమాట. పడి ఆ ఒక్కొక్క బాడీ పార్ట్ ఒక 51 టెంపుల్స్ గా వెలిసినాయి. 51 టెంపుల్స్ గా అయ్యాయి. ఆ టెంపుల్స్ ని మనము శక్తి పీఠాలు అంటాం. మనము కొన్ని టెంపుల్స్ వెళ్తాం అనమాట, ఇది ఉత్తరాఖండ్ లో వీటిలో వాటిలో కొన్ని టెంపుల్స్ ఉంటాయి.